వెల్కమ్ టు ఛానల్ సినిమా రివ్యూర్. ఈరోజు మనం చూడబోతున్న మూవీ తరుణ్ భాస్కర్ న్యూ మూవీ గాయపడ్డ సింహం. సో బేసిక్గా ఈ మూవీ స్టార్టింగ్ ప్రమోషన్ నుంచి మీరు అబ్జర్వ్ చేస్తే ఈ మూవీ ట్రంప్ పేరు మీదనే తీస్తున్నాం అనేలాగానే ప్రమోట్ చేస్తారు. సో జనరల్గా ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారు కదా, ట్రంప్ ఏంటి అసలు ఈ చిన్న సినిమా తెలుగు సినిమాతో కాంపిటీషన్ అసలు ఇదేంటి అనేది ఎవరైనా క్యూరియాసిటీ వీళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే ఆ క్యూరియాసిటీ ఫ్యాక్టర్ బిల్డ్ చేయాలనుకున్నారు. సో అది అది ఏం బిల్డ్ చేస్తారో అది వాళ్ళకే తెలియాలి. కానీ మూవీ వరకు వస్తే మాత్రం మూవీ పేపర్ మీద బాగానే రాసుకున్నారు, తీయడంలో అసలు దారుణంగా ఫెయిల్ అయ్యారు అనిపించింది. కమింగ్ టు ద స్టోరీ, సో బేసికల్లీ ఇండియా మీద విరక్తి పొందిన ఒక అతను ఫారెన్కి వెళ్ళి బాగా సంపాదించి అక్కడ సెటిల్ అయ్యి అట్లా ఉండాలని అమెరికా వెళ్ళాలనుకునే అతనికి వచ్చిన ప్రాబ్లమ్స్ వల్ల తర్వాత ఏమైంది అనేది స్టోరీ. సో కమింగ్ టు ఫస్ట్ శ్రీ విష్ణు చేస్తారు ఒక క్యామియో. అతను అంటే సటిల్గా బాగానే చేస్తారు అనిపించింది, పర్లేదు వేరే సినిమాల్లో కాకుండా. సో అతను ఓకే. అండ్ కొన్ని వన్ లైనర్స్ బాగా చేస్తారు. జేడి చక్రవర్తి ఆయన ఆయన స్క్రీన్ ఇమేజ్కి కొంచెం డిఫరెంట్గా చేస్తారు, బట్ అతను బాగానే చేస్తాడు అనిపించింది. సో పర్లేదు. సో ఇది ఇక్కడ వరకు పోవట్లేదు. కమింగ్ టు ది నెగిటివ్స్, బేసికల్లీ ఈ తరుణ్ భాస్కర్ అనే అతను ఒకవేళ మీరు చూస్తుంటే మీరు అసలు హీరోగా చేయొద్దండి నెక్స్ట్ టైం నుంచి. మీకు ఎందుకంటే మీకు డైరెక్షన్ టాలెంట్ చాలా బాగుంది, అసలు హీరో ఎందుకు చేస్తున్నారు? హీరో చాలామంది ఉన్నారు యాక్ట్ చేసేవాళ్ళు, డైరెక్షన్ చాలా లిమిటెడ్గా ఉన్నారు కదా. మీరు మళ్ళీ డైరెక్షన్ చేస్తే దానిలో ఏమో మీ చూడండి అది. సో నాకు తెలిసి మీరు మాత్రమే చెప్తాను ఒక సినిమా చేస్తారు. ఆ మూవీలో ఎలా ఉంది యాక్టింగ్, ఎగ్జాక్ట్లీ 5 years తర్వాత ఈ మూవీలో అలానే ఉంది యాక్టింగ్. ఎంతసేపు అంటే అంతసేపు ఉంది. సో ఇది ఒకటి. ప్లస్ ఈ మూవీలో అసలు అన్ని రీమేక్ సీన్స్ ఎందుకండి? ఇప్పుడు ప్రతి సినిమాలో ఏదైనా హిట్ అయిన సీన్ అన్ని దీనిలో పెట్టడం. సలార్, బొమ్మరిల్లు, నెక్స్ట్ కేజీఎఫ్. అసలు అంటే మీరు స్పూఫ్ జీనికి సినిమా పెడుతున్నారా, లేదంటే సినిమాలో స్పూఫ్లు ఉన్నాయా, సినిమాయే స్పూఫా? సో అది తెలియట్లేదు. నాకు పర్సనల్గా ఏ మూవీ అయినా ఒరిజినల్ ఉంటేనే నచ్చుతుంది. ఈ స్పూఫ్ ఇవన్నీ వర్కౌట్ అవ్వవు అనిపిస్తుంది. అసలు సుడిగాడు ఆ టైంలో వచ్చిన సుడిగాడికి అన్ని స్పూఫ్లు ఉంటేనే, ఈ మూవీలో 5-6 స్పూఫ్లు ఉన్నాయండి సెకండ్ హాఫ్ అంతా. సో ఈ డైరెక్టర్ ఇది కొంచెం కేర్ తీసుకోవాలి. లాస్ట్ది మూవీ ఎండ్ అయిన తర్వాత అసలు ఎందుకంటే పార్ట్ 2 వేస్తున్నారు? మీరు ఏదైనా చేయాలనుకుంటే ఈ ఒక్క సినిమాతో చేయొచ్చు కదా. అంటే మీరు డైరెక్టర్కి వేరే ఛాన్స్ కోసం అని నెక్స్ట్ పార్ట్ కోసం అడుగుతున్నారా, లేదంటే ఈ మూవీని ఇంకోటి తీద్దాము, ప్రొడ్యూసర్ అమౌంటే కదా అన్నట్టు తీస్తున్నారా? అసలు పార్ట్ 2 అవసరం లేని సినిమా ఇది. నెక్స్ట్ టైం నుంచి ఒకవేళ ఎవరైనా చూస్తుంటే పార్ట్ 2 అనేది చేయొద్దండి. అసలు ఆల్రెడీ ఇప్పటికే ఆ ట్రెండ్ ఎప్పుడో అయిపోయింది. ఆ పార్ట్ 2 అనేది ట్రెండ్ అయిపోయింది. ఇప్పుడు ఇంకా పార్ట్ 2 వేస్తే ఇంకా మొన్న జెట్లీ కాలనే వేస్తారు, అది సెటరికల్గా. సో దట్స్ ఇట్ అండి. నా రేటింగ్ అయితే 1/5. ఈ ఎండలకి ఇక్కడ ఇంత దూరం వెళ్ళి ఆ థియేటర్లో వెళ్ళి చూసి మళ్ళీ ఇలాంటి మూవీ రావడం అనేది చాలా అన్ఎక్స్పెక్టెడ్ ఇది. ఓకే, దట్స్ ఇట్ అండి. థ్యాంక్స్.